హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే జాయ్సీకి హెయిర్ అంతా కూడా రఫ్ అయిపోయిందనమాట, స్మూత్ చేపిస్తున్నాను. అలాగే నేను అది కొంచెం బాగా చివరిలా ఒక్క ఎంటుకు వచ్చేసి రెండు ఎంటుకల కింద చిట్లిపోయిందనమాట. జస్ట్ ఒక్క అంగుళం కూడా కాదు, జస్ట్ లిటిల్ బిట్ చిన్నది కట్ చేయించాను అనమాట నా హెయిర్. అప్పటి వీడియో అనమాట. సో ఈ వీడియోలో మొత్తం వచ్చేసి కాకినాడ టూర్ అండి. ఇది కాకినాడ, యానం, తర్వాత ఉప్పాడ, అలాగా మొత్తం అంతా కూడా మేము కారులో ఒకరోజు ట్రిప్ వేసామన్నమాట, కార్ వేసుకొని. అందుకోసం అని చెప్పేసి వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో కట్ చేసిన తర్వాత హెయిర్ అయితే ఎలా వచ్చిందనమాట. హెయిర్ ఏం లాస్ అవ్వలేదు, జస్ట్ చిన్నది కట్ చేయించాను కింద, అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్పి హెయిర్. ఇది ఇక్కడ స్టీల్ ప్లాంట్లోనే కట్ చేయించానండి. తర్వాత ఇది వచ్చేసి కాకినాడ వెళ్ళడానికి ముందు రోజు నైట్ అనమాట. ఫ్రూట్ సలాడ్ పిల్లలకి రెడీ చేస్తున్నాను. హలో హాయ్. మేము కాకినాడ వెళ్ళడానికి మార్నింగ్ 4 or 5 o'clock కల్లా మేము బయలుదేరామన్నమాట కారులో. రవి అన్నయ్య ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వెళ్ళామండి. తర్వాత జాకీర్ అన్నయ్య, కిరణ్ గారు వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ రవి అన్నయ్య కారు వెనక ఉందని చెప్పేసి అది సైడ్ చేసి పొలాలు చూపిస్తున్నారనమాట పిల్లలకి. ఇక్కడ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి ఐటమ్స్ అలా దగ్గరికి వెళ్ళిపో. ఇలా రవి ఇలా అంతా చెప్పు, మేమంతా కలిసి వెళ్ళాము, యూట్యూబ్లో పెట్టాలా, అలా అంతా చూసి వేయడాలా. గురుగారు వీడియో తీస్తున్నాం, మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం మిమ్మల్ని. సో ఇక్కడ వచ్చేసి మేము ఫారెస్ట్ దగ్గరికి వచ్చామండి. కాకినాడ దగ్గర మడ అడవులు ఉన్నాయని చెప్పేసి నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, ఆ వీడియో అనమాట ఇది. ఇక్కడికైతే మేము వచ్చేసాము ఇప్పుడు. దీని పేరు కొరింగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, కాకినాడ. కారు బాగున్నట్టు కనబడుతుంది అందుకని చెప్పి. చాలా బాగుంది.
నిజంగానే అన్నిటిని వండేస్తే ఇంకంతే అండి. ఇది ఫారెస్ట్ అండి. ఇప్పుడు మేము వెళ్తాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మీకు కూడా చూపిస్తాం ఎలా ఉంటుందో చూద్దాం. మెదలని ఒకసారి ఇదిగో ఇదిగో పెద్దదే అది బతికే ఉంది. అదే పైకి ఎలా వచ్చింది అర్థం కావట్లేదు. తమ్ముడు యూట్యూబ్లో వీడియో వస్తుంది. మహేష్ బాబులాగా వస్తున్నావుగా. అరే అక్కడ దిగుదాం ఫొటోస్. నడు జాయిస్ అక్కడ ఫొటోస్ దిగుదాం. అది బ్రిడ్జి టైప్ ఉంది. సిరియస్ నేను చెప్తాను. ఆపే చెప్తా వీడియో. రండి. అక్కడ పెద్ద కొరమేను ఉంటుంది. అక్కడ అది ఇలా ఇలా కదులుతూ ఇటు ప్రమాదం వైపు మనం పరిగెట్టకూడదు. అది మనల్ని ఇప్పుడు మనం అక్కడ పెద్ద పాండ్ ఉంటుంది. అక్కడ 2 కోతులు కూడా ఉన్నాయి. అవి 2 కోతులు వచ్చి 2 పిల్లల్ని పెట్టి 4 అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద మట్టగొడుసలు కొరమేళ్ళు మేము చూసాం. అవి తప్పించుకుని అటు వెళ్ళిపోయాయి. మిమ్మల్ని తీత వద్దా? భాస్కర్ ఇవాళ నీకు మూడింది. ఎందుకు అలా పరిగెడుతున్నావు? నువ్వు నన్ను భయపెడుతున్నావు. సో చూస్తున్నారు కదండి, ఇది కాకినాడ దగ్గర మడాడవులు అనమాట. పాండిచ్చేరి మడాడవుల్లో మనం బోటింగ్తో వెళ్ళాం కదండి లోపలికి. ఇదంతా కూడా నడుచుకొని వెళ్ళాలన్నమాట. కానీ అక్కడ బోటింగ్లో వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నడిచి వెళ్ళినప్పుడు అంత వచ్చినంత భయం అస్సలు అమ్మో చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ దారంతా కూడా చెక్కతో కట్టారు. అది ఎక్కడ పడిపోద్దో అని చెప్పేసి అది కొంత భయం వేసింది. ఎందుకంటే కొన్ని చోట్ల అది డ్యామేజ్ అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ బాగు చేసేసి ఉంటారండి. తర్వాత పాములు కూడా అవి చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలు కూడా భయపడిపోయారు. యాక్చువల్లీ నాకు కూడా చాలా భయం వేసిందని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్లేస్, ఇది మనం ఇంకెంత వెళ్ళినా ఇంతే కదా వస్తాయి. బోట్లు ఏదో ఉంటాయంట చూద్దాం. అది అక్కడ ఫెరా అంట, ఘాటు దగ్గర అంట. ఇక్కడ అక్కడ ఇక్కడ పడిపోయింది. చాలు ఇంకా దాని మీదకి వెళ్ళొద్దు అన్నాడు. పడిపోతుందంట అది. దీని మీద కూడానా? వద్దన్నాడు ఎడ్జిల్కి. దీని మీద కూడానా? దీని మీద పర్లేదు, దాని మీదకి వెళ్ళొద్దు అన్నాడు. జాన్ ఇవాళకి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెట్టు మీద ఉన్న ఉడతల్ని తొండల్ని కాల్చుకుని రజా ఏంటి నువ్వు? డబ్బు ఎక్కువ ఉంది. అది పడిపోద్దట. అతను వెళ్ళొద్దన్నాడు అసలు. పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవి స్తంభాలు. వద్దులేండి వద్దులేండి. బాబు బాగా రుద్ది చూపిస్తాను గచ్చకాయ చెట్లు కూడా. ఎక్కడ ఉంది గచ్చకాయ చెట్టు? ఇక్కడే పడింది కాయ. ఏది ఏది ఏది? ఇదే గచ్చకాయ. అయ్యా లోపలంతా వేర్లుగా అదే కనబడుతున్నాయి కదా. ఇది చూడండి, దీని పేరు గచ్చకాయ అంటారు. ఇది కనిపెట్టింది మన ధరవత్ రవి గారు. ప్యాంట్లు చిరిగిపోయినాయి అనుకో, షార్ట్ తెచ్చాను ఇస్తాను. మిగిలిన సంగతి ఇంకా కనవ కట్టుకోవడమే. రాజా అంటాడు, నేను దిగలే కారు అంటాడు.
పాచి పట్టి ఆ, రవి ఇక్కడికి వచ్చాడయ్యా అబద్ధం చెప్తున్నాడు వచ్చావరా వచ్చావా వదినా నీకు రాలేదు కానీ వచ్చాడు పేరు అది నీకు తెలుసుకోవద్దని చెప్పి రాలేదేమో అంట ఆడ డౌట్ అయ్యా సాయి చాలా కూల్గా ఉంది కదా. ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ పేరు రవి ఉందని అని చెప్పేసి ఇప్పుడు ఆవిడ పేరు రాసేస్తాడండి తెలుగు. అది కష్టపడ్డాడు దాన్ని మనం కాపీ కొట్టాం వాడు బండి తాళం ఏదో తెచ్చుకొని గీస్తూ ఉంటాడు బండి తాళంతో కారణం లేదా అండి ఇక్కడే వస్తుంది కదా మావి ఇంకా పైకి దేనికి యానంలోని మడ అడవులు అంటారు. లోపల లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. అదిగోండి అక్కడ ఐఫిల్ టవర్ ఉంది. జాకీర్ బాబు గారు వీడియో తీస్తున్నారు. థ్యాంక్ యూ బాబు గారు. వెదర్ అయితే చాలా బాగుంది, చూడడానికి లొకేషన్ బాగుంది. ఆ పక్కన గోదావరి నది, దాన్ని ఆనుకున్న ఈ అడవులు అద్భుతంగా ఉన్నాయి. తీసాను అలా ఇలా వచ్చేవాళ్ళం అలా వెళ్ళి ఇలా వచ్చేవాళ్ళ రాజా వచ్చేవాళ్ళం కానీ చాలా లాంగ్ తిరిగి రావాలంట. అతను ఏదో అన్నాడు కానీ లాంగ్ ఏం కాదు, అక్కడ నుంచి ఉంటది. కాదు అది ఆ చివరికి వెళ్ళాలి చాలా దూరం వెళ్ళింది. మామూలుగా అది గాలికి మళ్ళీ నిద్ర వస్తుంది. హాయ్ రాజా పదండి పదండి, ఇక్కడే ఉన్నాం అనుకో టైం వేస్ట్. ఇక్కడ బాగుంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక టవర్ ఉందన్నమాట. అంటే బిల్డింగ్స్ పైకి వెళ్ళి అక్కడ నుంచి మనం లొకేషన్ అంతా చూడొచ్చు అనమాట. ఇంకా నేను అంత పైకి ఎక్కలేక నేనైతే కిందే ఉండిపోయాను. పైనుంచి వీళ్ళందరూ కూడా వీడియో తీశారనమాట. సో అది గోదావరి నది అండి. ఇదన్నీ కూడా పచ్చటి పొలాలు, అది మడ అడవులు అనమాట బ్యాక్ సైడ్ అంతా. అయినా గాలి భలే వచ్చింది అసలు, చల్ల అక్కడే పడుకోవాలనిపించింది కాదు. మాట్లాడారు మరి అక్కడ గాలి తీసారా వీడియో? తీసాం. ఇది కూడా ఇటువైపు కూడా తీయాలి. ఇది దర్గా, ఇది టెంపుల్, ఇది టెంపుల్, ఇక్కడే దర్గా. మడ అడవుల దగ్గర నుంచి ఇప్పుడైతే ఫెరాఘాట్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నది ఒడ్డున మంచి మంచి సేంటీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. శివుని యొక్క శివలింగం పక్కన ఎలిఫెంట్స్ అవన్నీ కూడా సేంటీ చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే కనుక చాలా సీరియల్స్ కూడా ఇక్కడ తీశారంటండి. పడమటి సంధ్యారాగం సీరియల్ కూడా ఈ నది ఒడ్డునే తీశారంట. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి, కానీ మేము మళ్ళీ ద్రాక్షారామం వెళ్ళాలని బోటింగ్ అయితే చేయలేదు. వావ్ చాలా బాగుంది కదా.
ఎలిఫెంట్ నోట్లో నుంచి వాటర్ వచ్చి శివలింగం మీద పడుతుంటే శివలింగం మీద నుంచి కిందికి వాటర్ ఫాల్ అవుతుందన్నమాట. చాలా బాగుందండి, అసలు ఎంత బాగా అనిపించిందో. నేనైతే చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అక్కడ ఉంది. పదండి, ఇంకా కొద్ది ముందుకెళ్ళండి. చేస్తున్నా మమ్మీ. పైకి వెళ్ళాలా ఇదే మెట్లే లోపలికి ఇలా వచ్చాను బాబు, గంట కొట్టి ప్రార్థన చేస్తాను. ఇది గంట పైన ఉన్నదండి, గంట ముందర ఫోటోలు తీసేస్తాం. అలా నిల్చోండి అమ్మ, బొమ్మలు కట్టమంది. ఆ బొమ్మలు తీసుకున్నాక తర్వాత అలా ఒకటి ఒకటి అది నువ్వు కూడా అనిపించిన బాబు ఇలా మైండ్ గురించి పడుగు కాడ నుంచి ఇక్కడ అయ్యి అక్కడ నుంచి వచ్చేసి మీరు బాబు చూడమ్మ బయటకు వెళ్ళాలంటే ఇది వచ్చామ్మా తిందండి. గంట అంతటి అలా చూడు. పైన ఇంకా బాగుంది.
ఏయ్ ఇతని పేరు జాకీర్ అండి, ద్రాక్షారామంలో తింటున్నాడు. ఇతని పేరు రాజా ది గ్రేట్, చేపల చెరువు. ఇతను నాని, మా ఫ్రెండ్. మనం అందరం యూట్యూబ్లో తర్వాత కనపడతాం. అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది. సాంబారు, చట్నీ, నెయ్యి, అప్పడం. ఏ బాబు ఏం కావాలో అడగండి, మళ్ళీ కోటయ్య గారు ఊరుకోరు. చూసి వచ్చేద్దాం పదండి, నెక్స్ట్ కాకినాడ వెళ్దాం. గాంధీ భవన్ దగ్గరికి నేను వెళ్ళనా? వెళ్తాను డాడీ. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ కొడదాం. అన్నయ్య ఇక్కడికి వచ్చినాయి వాటర్. సో ఇది వచ్చేసి ఉప్పాడ బీచ్ అండి. అసలు బీచ్ ఏంటో, అసలు ఇంత దగ్గరకు ఉన్నా సరే అసలు ఎవరు భయపడట్లేదు, ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట. అందుకే నేను అంత ఎగ్జైటింగ్గా వీడియో తీశాను. జస్ట్ మనం పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ అలలకి వాటర్ మన మీద కూడా కొడుతుందన్నమాట. చూసారా? సెల్ఫీ వీడియో తీసుకున్నా. ఎందుకు పడిపోయింది? ఒక్క నిమిషం అలా ఆపు. పానిచ్చే చూసారా? ఇది అసలు ఒక వంతిల్లా ఉంది. దాని మీద నుంచి ఇంక ఇష్టం వచ్చినట్లు అటు ఇటు ప్రయాణాలు చేసేస్తున్నారు. ఇదేమో ఒక చిన్న చెరువుని వాడినట్లు వాడుతున్నారు వీళ్ళు. ఇటు నుంచి చూసారా? ఇటువైపు ఏమో కనీసం బీచ్ లాగా తెలుస్తుంది. ఇటువైపు సైడ్ చూస్తే మాత్రం అస్సలు ఒక చిన్న చెరువులా కనిపిస్తుంది, అంతే అనమాట. సో ఇప్పుడైతే మేము ఉప్పాడ సిటీలోకి వచ్చేసామండి. ఇక్కడ ఉప్పాడ శారీస్ షాపింగ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. పెద్ద పెద్ద షోరూమ్స్లో తీసుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. మనకి సేమ్ శారీస్ మన ఓన్ సిటీస్లో కూడా దొరుకుతాయి కదా. ఇక్కడ మాత్రం జస్ట్ షాప్స్లో, చిన్న చిన్న షాప్స్లో చూస్తున్నాం అనమాట. వీళ్ళు డైరెక్ట్గా మగ్గాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చట. వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తారంట. అలాంటి షాప్స్లో మాత్రమే చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా? శారీస్ చాలా బాగా నచ్చాయి అనమాట నాకు. ఏదైనా అదేంటిది అందులో కలర్స్
ఇక్కడ మా హస్బెండ్ నన్ను శారీస్ తీసుకోమని చాలా ఫోర్స్ చేశారు, కానీ నాకు ఆ టైంకి ఎందుకనో డబ్బులు వేస్ట్, ఎందుకు ఇప్పుడు నాకు అవసరం లేదు కదా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ శారీస్ చూస్తుంటే అయ్యో నేను ఆ రోజు ఎందుకు తీసుకోలేదా అనిపిస్తుంది అనమాట. మీకే శారీస్ నచ్చాయండి? ఇక్కడ నాకైతే ఈ శారీ తర్వాత ఇంకోటి ఇలాగే నాచు కలరు అండ్ ఎల్లో మిక్సింగ్లో శారీస్ వేస్తారు చూడండి, లాస్ట్ 2 శారీస్ అనమాట. అబ్బా రెండు నాకు ఎంత బాగా నచ్చాయో. ఒకటి లెమన్ ఎల్లో కలరు, ఇంకోటేమో నాచు గ్రీను ఎల్లో మిక్సింగ్ అనమాట. ఎంత బాగున్నాయో ఆ 2 శారీస్. నేను ఎందుకు అనవసరంగా తీసుకోకుండా వచ్చాను అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే బాగుండని అనిపిస్తుంది కూడా నాకు ఆ శారీస్. వస్తున్నాను వస్తాను, నాకు కూడా చెప్తాను. ఏదైనా సరే మీకు ఫ్రంట్ వచ్చేసరికి ఎక్కువ డిజైన్ వస్తుంది, లోపలికి వెళ్ళి తగ్గుతుందండి. ఇది ప్యాటర్న్ అది. ఇది అలా వైకుంఠపురం సారీస్ అని, ఇది కూడా ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది. బార్డర్ హెవీగా వస్తుంది, పళ్ళు రిచ్గా వస్తుందండి. ఇది 4,800 పడుతుందండి. ఇది బ్లౌజ్ అండి. ఇది ఇలా పట్టుకో, ఇలా పట్టుకో దగ్గరికి, అలాగే మొత్తం తీకు నాకు చూపించిన శారీస్ చూపించు. వావ్, చూసారా ఎంత బాగుందో. ఈ శారీ ఒకటి నాకు చాలా బాగా నచ్చిందనమాట. దీని తర్వాత ఇంకొకటి నాచు కలర్ చూపిస్తారు చూడండి, అది కూడా నాకు చాలా నచ్చింది. వావ్, ఇదే నాకు అసలు నా ఫేవరెట్ శారీ. అసలు ఎంత బాగా నచ్చిందో. అయ్యో ఇప్పుడు ఉంటే బాగుండు, ఆ శారీ తెచ్చుకోవాలనిపిస్తుంది. ఎంత బాగుందో ఈ శారీ అసలు. ఈ వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడు ఇంకా ఎందుకు తీసుకోలేదని ఫీల్ అయిపోతున్నాను. ఇది కూడా చూడండి, ఈ శారీ కూడా బాగుంది. దిస్ శారీస్ అందుకనే చూద్దామని వచ్చాను. ఉంటాయి మీ దగ్గరే? అవునవును, అందుకనే ఒకసారి మగ్గం చూస్తామన్నానంటే ఇక్కడ చూడమన్నారు. శారీస్ ఏమో షాప్స్ అదే ఎక్కడ ఉంటాయంట కదా, అక్కడ చెప్తా అన్నారు. ఇదంతా థ్రెడ్డేనండి. నేస్తున్నారు వీళ్ళే. అసలు ఒక్కసారి చూపించు మమ్మీ అని వైజాగ్ నుంచి వచ్చామండి. జస్ట్ చూద్దాం, చూపిద్దాం. వీళ్ళకి ప్రాజెక్ట్స్ అవి కూడా వస్తున్నాయి ఈ మధ్యన, దానికోసం కూడా చూపిద్దాం. మాసిపోకుండా ఇలా క్లాత్ పెడతారండి. అవునవునులేండి. ఒక్క శారీకి ఎన్ని రోజులు పడుతుందండి? బో కంచి పట్టు అలాంటివి ఇప్పుడు రావట్లేదండి. కంచి కొట్టు అక్కడ ఉంటే కంచిలో అక్కడ తయారవుతుంటాయి. ఓకే ఓకే. మనకి ఉప్పాడు కొట్టు అని కొట్టంతా ఒకటే కానీ అక్కడ తయారవుతుంది కాబట్టి అక్కడ కంచి కొట్టు అన్నట్టున్నారు. ఓకే ఓకే. మీకు ఇక్కడ తయారవుతుంది, ఇక్కడ ఉప్పాడ. ఓకే. కొట్టు అంటే బెంగళూరు నుంచి వస్తుంది ఇక్కడ. ఓకేనండి. అంటే బెంగళూరు అండి. ఇక్కడ చుట్టుపక్కల చేసేది కూడా కొట్టు అనేది బెంగళూరు నుంచి వస్తుంది. హ్యాండ్లూమ్స్ నేర్చి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందండి. అదే కొట్టు కొంచెం పౌర్ణమి కూడా చేస్తారండి, కొంచెం వేరే ఉంటుందండి కొట్టు. మరి పౌర్ణమి తగ్గ ఉండాలి కదా, వేరే ఉంటుంది. ఇది కొంచెం నాణ్యంగా ఉంటుంది. రేటు కూడా తగ్గిపోయి ఈ మధ్య తగ్గిపోయి ఇంకా ఎందులోకి వెళ్ళలేదు.
అంటే సెల్ ఫోన్ చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి ఓకే. బయటకి వెళ్ళలేదు. టేక్ అది లేదు. అప్పుడు వాడేవారండి, ఇప్పుడు అన్ని తెలుగు వచ్చేసినాయి. తక్కువలో మరి రేటు పెరుగుతుంది. ఎందుకంటే అలా వేసారు? వాటర్ కొంచెం నాటితే బాగుంటుందండి. ఓకే. లేకపోతే ఓకే. ఇబ్బంది అవుతుంది. కానీ మధ్యలో తెగిపోతే మళ్ళీ పెట్టుకోవాలండి మీరు? అయిపోతుంది, ఎంతోసేపు రాదండి. అయిపోయినా సరే పెట్టుకోవాల్సిందండి. అది ఉంటేనే మనకు సేర ముందుకు వెళ్తుంది మాట. ఓకే. నిలువు అడ్డు ఉండాలి కదా, పొడుగు అంటారు కదా. నిలువు పొడుగు అంటారు, ఓకే. పేకము అడ్డు మాట. ఆ రెండు కలిస్తేనే సారీ అవుతుంది. పొడవు ఆల్రెడీ వచ్చేస్తారు వాళ్ళు మెటీరియల్, మీరు మాత్రం అడ్డం కూడా కలర్స్ అవన్నీ మీరు వేసేస్తారు, నేస్తారు. అదే ఇస్తారులే కానీ మీరు నెయ్యాలి అది కంపల్సరీ. ప్రతిదీ ఏ కలర్ కావాలి, తీయడానికి థ్రెడ్ కావాలి కదా మరి. అవునవును. ఈ జరిగండి వైట్ గోల్డ్, ఓకే. ఇదేమో మామూలుగా థ్రెడ్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు షాప్స్ వాళ్ళకి ఇవ్వడానికి తప్ప మీరు పర్సనల్గా నేర్చుకోవడానికి అవ్వదండి, మెటీరియల్ కొనుక్కోవాలి మీరు. పెట్టుబడి పెట్టాలండి. దానికి ఒక పొడుగు నెయ్యాలంటే ఇంచుమించు ఉన్న రేట్ అయితే ఒక 20,000 కావాలి. మన వేజెస్ కాకుండా ఒక 20,000 పెట్టుబడి పెట్టి ఒకసారి నేసిన తర్వాత ఎవరికి వేస్తే అమ్ముకోవాలి. మీరే 20,000 పెట్టి నేస్తే ఆ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది మరి? ఒకసారి మొత్తం 6 నెలలు వస్తాయమ్మా. ఓకే ఓకే, అర్థమైంది. కదా ఓకే ఓకే, మజూరీ అన్ని మనం కావాల్సిన ఏమి కలుపుతుంది, అర్థమైంది. రన్నింగ్ అవుతుంది. అవన్నీ పడలేక అదేలేండి, ఎవరు ఆర్డర్ ఇస్తే ఇంకా మెటీరియల్ ఎవరు ఇస్తే వాళ్ళకి నేర్చేసి ఇచ్చాడు. కంటిన్యూ చేస్తుంటాం మాట. అదేలేండి, ఉండదులేండి, అర్బన్ మానవం కదండి. అలా ఏంటంటే సో చూస్తున్నారు కదండి, ఈ చిన్న రాట్నం మీద అయితే టవల్స్ అవి నేస్తారట. ఇది పట్టు చీరలు నేసే మగ్గాలు అయితే ఇవేనండి. చూసారా, ఇదంతా కూడా పట్టు థ్రెడ్ అన్నమాట. ఇక్కడ రోల్ చుట్టేసి ఉంది కదండి థ్రెడ్, అదంతా కూడా శారీకేనంటండి. ఇది మొత్తం ఇల్లు అల్లడానికి 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుందంట. ఈ థ్రెడ్ మొత్తం అంతా కలిపి 20 శారీస్ అవుతాయంటండి ఎట్ ఏ టైము. అయితే వీళ్ళు అలాగా షాప్స్కి ఇచ్చేస్తారట, షాప్ వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఈ శారీ చూసారండి, ఇది 1,50,000 రూపాయల శారీ అంటండి. ఇది లోపల బయట కూడా రెండు వైపులా కూడా అసలు ఇంకా థ్రెడ్ ఎక్కడా కూడా కనిపించదంటండి, ఓన్లీ శారీ అలాగే ఉంటుందంట. మేము కూడా చూసాము, సేమ్ అలాగే ఉంది. దీనికి ఇంకా ఫాల్ వేయించుకోవడాలు ఇంకా అలా ఏమి ఉండదంటండి, డైరెక్ట్గా ఇంకా శారీ అలా కట్టుకోవడమే. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోతున్నామండి మేము క్వార్టర్స్కి. ఇంక ఇక్కడైతే మధ్యలో ఒక దగ్గర ఆగి మేము భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట. సో ఇదేనండి మా కాకినాడ ట్రిప్ అనమాట. కాకినాడ, యానం, ఉప్పాడ అన్నీ ఒకే రోజులో మేము కవర్ చేస్తాం అన్నమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.